నిన్న రాజ్యసభ చైర్మన్ సిపి రాధాకృష్ణన్ గారు అయితే ప్రతిపక్షాలకి గట్టిగానే ఇచ్చి పడేశారు. మీరు ఇంకా ఎమర్జెన్సీ మూడ్లోనే ఉన్నారు, అదే మూర్ఖత్వంతో ఉన్నారు. ఎవరు ఏం చెప్పినా వినరు. పోనీ మీరు ఏదైనా చెప్తే వింటామంటే మీరు ఏమి చెప్పరు, ఎవరిని ఏమి చెప్పనివ్వరు, ప్రతి దాన్ని అడ్డుకుంటారు. ఇదేనా సభ యొక్క మర్యాద? అసలు సభను ముందుకు వెళ్ళనివ్వాలి కదా అని చెప్పి ఆయన నిన్న రాజ్యసభలో గట్టిగానే ఇచ్చేశారు. మిగతా కేంద్ర మంత్రులు కూడా ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి ప్రతిపక్షాలని రాజకీయాలను మేము చూడలేదు. అంటే విమర్శించే వాళ్ళని చూసాం కానీ ఇంత దారుణమా, ఇదేంటిది? ప్రతి దానికి జంతర్ మంతర్ జంతర్ మంతర్ జంతర్ మంతర్. చివరికి నిన్న జనన మరణాలకు సంబంధించినటువంటి 2026 బిల్లు ఏదైతే ఉందో ఆ బిల్లు ఈ యొక్క అరుపులు గోలల మధ్య పాస్ అయింది మూజుబాని ఓటు ద్వారా. ఈ జనన మరణాలకు సంబంధించినటువంటి బిల్లు 2 సంవత్సరాలు అంటే జన్మించిన 2 సంవత్సరాల లోపు కానీ లేదంటే మరణించిన 2 సంవత్సరాల లోపు కానీ మీకు సర్టిఫికేట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. 2 సంవత్సరాలు దాటిందంటే మాత్రం ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ వద్దకు వెళ్ళి అక్కడ నుంచి అనుమతులు తీసుకున్న తర్వాతే మళ్ళీ మీకు ఈ యొక్క సర్టిఫికేట్ ఇస్తారు. అది చాలా పెద్ద ప్రాసెస్. లేదనుకుంటే అక్కడ ఉన్నటువంటి బ్రోకర్కి మనం 3,000, 4,000, 5,000 రూపాయలు ఇచ్చి లేదంటే 10,000 రూపాయలను ఖర్చు పెట్టాల్సి వస్తుంది. సమయం వృధా అవుద్ది. అప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మళ్ళీ మనం ఈ సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది. దాన్ని చట్ట సవరణ చేశారు. 1969లో ఈ యొక్క జనన మరణాలకు సంబంధించినటువంటి చట్టం చేశారు కదా, దాన్ని ఇప్పుడు ఈ విధంగా సవరణ చేశారు. 2 సంవత్సరాల లోపే ఏదైనా చేసుకోవాలని. 2 సంవత్సరాలు అంటే చాలా ఎక్కువ. మామూలుగా మనం హాస్పిటల్లో ఒకవేళ జన్మిస్తే వాళ్ళు మనకు ఒక సర్టిఫికేట్ ఇస్తారు. అది జననం యొక్క సర్టిఫికేట్ కాదు. మామూలుగా ఇక్కడ పుట్టారు, ఈ బేబీ ఇక్కడ పుట్టింది అని చెప్పి వాళ్ళు మనకు ఒక సర్టిఫికేట్ ఇస్తారు. అది సంవత్సరం తర్వాత వాళ్ళకి చూపిస్తే హాస్పిటల్ దగ్గరికి వెళ్తే అప్పుడు మనకి బర్త్ సర్టిఫికేట్ ఇస్తారు. దీన్ని ఇప్పుడు 2 సంవత్సరాలకు పెంచారు. ఒకవేళ సంవత్సరం దాటిపోయింది అనుకోండి, సంవత్సరం దాటిపోయిందంటే మాత్రం ఖచ్చితంగా దానికి సంబంధించి వాళ్ళకి పెద్ద ప్రాసెస్ ఉండేది. ఇప్పుడు దాన్ని 2 సంవత్సరాలకు చేశారు. 2 సంవత్సరాల లోపు కూడా చేయించకపోతే అది ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ వద్దకు వెళ్ళాలంటే అది చాలా పెద్ద ప్రాసెస్. సరే, ఇంత చేసిన ఇన్ని బిల్లులు చేసినప్పుడు ఈ బిల్లుల్లో ఉన్నటువంటి మైనస్లు ఏంటో చెప్పాలి కానీ ఎంతసేపు జంతర్ మంతర్ జంతర్ మంతర్. రాజ్యసభలో అదే గోల, పార్లమెంట్లోనే అదే గోల, లోక్సభలో అదే గోల. మొత్తం అన్ని సభల్ని ముందుకెళ్ళనివ్వకుండా బిల్లులు పాస్ అవ్వకుండా చేయడమే వీళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇప్పటికైతే 3 బిల్లులు పాస్ అయ్యాయి. జనన మరణాల బిల్లు, అలాగే వందే మాతరం బిల్లు, దాంతోపాటు యాంటీ పేపర్ లీక్ బిల్లు 3 పాస్ అయ్యాయి. ఇంకా అసలైనటువంటి బిల్లులు పాస్ అవ్వాలి. ఇప్పుడు ప్రస్తుతానికి సభ సోమవారానికి వాయిదా పడింది.